ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్య జనులతో వాద్యమాడుదును. యావేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. దేర్ ఐ విల్ పుట్ దెమ్ ఆన్ trial for what they did to my inheritance, my people Israel. జోయల్ చాప్టర్ 3 verse 2. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు సమస్తమును చూస్తున్నాడు. ఆయన తగిన సమయమున మనకు న్యాయమును తీరుస్తాడు. ఆయన మన పక్షముగా ఉన్నాడు. ఆయన మనకు బదులుగా మాట్లాడతాడు, యుద్ధం చేస్తాడు. ఈ మాటలే మనము ఈ యొక్క వాక్య భాగములో సుస్పష్టంగా చూస్తున్నాం. ఈ రోజున నా దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, నేను అన్యాయము చేయబడుతున్నాను, బాధింపబడుతున్నా, అణచివేయబడుతున్నా సరే దేవుడు నా వైపు చూడడం లేదు, మాట్లాడడం లేదు అని బాధపడుతున్నావేమో, నా జీవితం ఎన్నటికీ మారదు, నాకెవరు లేరు అని కృంగిపోతున్నావేమో, వాక్యము ద్వారా దేవాతి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఆయన నీ పక్షముగా వారితో వాద్యమాడుతున్నాడు. నీ పక్షముగా ఆయన వారికి తీర్పు తీర్చబోతున్నాడు. నీవు పోగొట్టుకున్నది, అన్యాయముగా దోచుకోబడినది అన్ని కూడా నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. భయపడకు, నీ పక్షాన దేవుడున్నాడు. ఈ రోజున లేఖన భాగములో మనం చూడవచ్చు, నా జనుల పక్షమున అనే మాటను. అవునండి, ఎవరైతే ఆయన్ను నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన్ను విశ్వసిస్తున్నారో వారందరూ కూడా ఆయన జనులే, ఆయన బిడ్డలే. కొన్నిసార్లు మనం కూడా అంటుంటాం కదండి, నా పిల్లలు, నాకు చెందిన వారు, నా స్నేహితులు, వారి మీద చెయ్యి వేయొద్దు, వారిని ఏమి అనొద్దు అని. అలానే దేవుడు కూడా నిన్ను సంబోధిస్తున్నాడు. నీవు ఆయనకు చెందిన వ్యక్తివి, నీవు ఆయన స్వాస్థ్యము అని. ఒక పెద్ద అధికారి నిన్ను నాకు తెలిసిన వ్యక్తి అని అందరి ముందు చెబితే నువ్వెంత గర్వంగా ఫీల్ అవుతావు. అలాంటిది సర్వోన్నతుడు, అద్వితీయుడు, మహాశక్తి సంపన్నుడు, ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు చెబుతున్నాడండి, నీవు నా వాడివి, నీవు నా దానివి అని. భయపడకు, నీకు దేవుడున్నాడు. ఇజ్రాయేలీలను అన్యజనులైన ఫిలిస్తీయులు తమ దేశము నుండి చెదరగొట్టారు, వారిని బాధ పెట్టారు, అమ్మివేశారు. వారికి ఎవ్వరూ లేరు అని అనుకున్నారు, వారిని ఏదైనా చేయొచ్చు అని తలంచారు. కానీ వారు మరచిపోయారు, ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు, ఎర్ర సముద్రము మధ్యలో నుండి వారిని నడిపించిన దేవుడు, అనేక ప్రమాదాల నుండి వారిని తప్పించి రక్షించిన దేవుడు వారితో ఉన్నాడు అని. ఈ రోజున నిన్ను చూసి కూడా కొందరు అనుకుంటున్నారు, నీవు ఒంటరి దానివని, నీవు ఒంటరి వాడివి అని, నిన్నేమైనా చెయ్యొచ్చు, అడిగే దిక్కు లేదు అని. కానీ వారికి తెలీదు, నిన్ను పాపము నుండి, చీకటి వంటి సమస్యల నుండి, భయంకరమైన అపాయముల నుండి, గొప్ప ఉపద్రవం నుండి రక్షించిన దేవుడు నీతో ఉన్నాడు అని. ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు అంటున్నాడు, అన్యజనులందరినీ సమకూర్చి యెహోషువపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశంలోనికి నా స్వాస్థ్యమగు ఇజ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షముగా అక్కడ నేను ఆ అన్య జనులతో వాద్యమాడుదును అని. దేవుడు వారికి బుద్ధి చెప్పే టైం దగ్గర పడింది. నీ శత్రువులకు, నీ విరోధులకు తీర్పు తీర్చే సమయమో ఆసన్నమైనది. ఆయన ఎలా తీర్పు తీరుస్తాడు లేదా వాద్యమాడుతాడు అంటున్నాడంటే, వారిని యెహోషాపాతు లోయలోనికి తీసుకొని వచ్చి అక్కడ వాద్యమాడతాడు అనగా, నీ విరోధులను, నీ పగవారిని, నిన్ను బాధ పెట్టిన వారిని హీన దశలోనికి తీసుకొచ్చి ఏది చూసుకొని గర్వపడుతున్నారో దానిని వారి దగ్గర నుండి తీసుకొని దేన్ని బట్టి అతిశయపడుతున్నారో అది లేకుండా చేసి అప్పుడు దేవుడు వారితో మాట్లాడతాడు, వారితో వాద్యమాడతాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, భయపడకండి, దేవుడు
నీ పక్షంగా ఉన్నాడు. నీ వ్యాధి, నీ బలహీనతలు, నీ లేమికరమైన పరిస్థితులు అన్నిటి నుండి నీకు విడుదల కలగజేస్తాడు. అపవాది క్రియల నుండి నిన్ను రక్షిస్తాడు. నీవు పోరాడలేని, నీవు మాట్లాడలేని, నీవు పలుకలేని పరిస్థితుల్లో నీతో నీ దేవుడు యేసయ్య ఉన్నాడని మరచిపోవద్దు. ఎక్కడ, ఏ టైంలో, ఏ సందర్భంలో నీకు సహాయం చేయాలో దేవునికి బాగా తెలుసు. ఆయన అన్ని చూసుకుంటాడు. నీది అనుకున్నది ప్రతిదీ నీకు తిరిగిస్తాడు. నీ ప్రతికూలతలన్నిటినీ తీసివేస్తాడు. విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమమయుడా, మీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, మా పక్షముగా వాద్యమాడతానని ప్రభా. అయా మా పక్షముగా తండ్రి, మా యొక్క అయా శత్రువులతో పోరాడి మమ్మల్ని గెలిపిస్తారని తండ్రి, నా జనుల పక్షముగా నేనున్నానని ప్రభా తండ్రి, ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, నీవు సర్వోన్నతుడు, అద్వితీయ దేవుడవు, మహాశక్తి సంపన్నుడు ప్రభా. అవును తండ్రి, నీ యొక్క నోటి మాటతో సర్వమును అయా మరి తండ్రి సృష్టించిన దేవుడవు తండ్రి. అయా నీ బిడ్డలకు ఏ అపాయము రానివ్వనని, అయా ఎటువంటి ప్రమాదాల నుండైనా అయా మమ్మల్ని తప్పిస్తారని, అదే విధంగా భయంకరమైన అపాయముల నుండి గొప్ప ఉపద్రవమును రక్షించిన దేవుడవు మీరు మాతో ఉన్నారని, ఏ శత్రువు, ఏ అపవాది, ఏ యొక్క తండ్రి అయా మరి తండ్రి ప్రణాళికలు మా పట్ల నెరవేరవని ప్రభా. సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనములు. అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రభా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు తాకండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడవు నీవే ప్రభా. ప్రతి బిడ్డకున్న అనారోగ్య సమస్యలన్నిటి నుండి కూడా యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. వారి అప్పు త్వరగా తీరవడానికి సహాయములు దయచేయండి తండ్రి. అవునయ్యా, వారు ఎంతగానో కష్టపడుతున్నారు. కష్టపడినటువంటి దానికి ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభా. మరి అప్పును కొట్టివేయండి తండ్రి. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఎన్నో ప్రయత్నాలు బిడ్డలు చేస్తుండగా ప్రభా, వారి ప్రయత్నాలను సఫలము చేయండి అయ్యా. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలు, గవర్నమెంట్ జాబ్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు ప్రభా, వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకున్నట్లుగా కృప చూపించండి అయ్యా. అదే విధంగా మరి ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా, సహాయం దయచేయండి ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో ప్రభా అయ్యా మరి తండ్రి అయ్యా మీ యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి కృపను వారికి దయచేయండి తండ్రి. చెడు వ్యసనాల నుండి, చెడు స్నేహాల నుండి విడుదల దయచేయండి. ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి, ఆ ఫోన్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి అయ్యా. ప్రేమ అనే పేరుతో మోసపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, ఓదార్చండి. నిజమైన ప్రేమ మీదే అని వారు తెలుసుకోవటకు సహాయం దయచేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటి సుఖముగా క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించండి అయ్యా. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి తండ్రి. అయా దేశాన్ని, అధికారులను మీ చేతికి అప్పగిస్తున్నాం. న్యాయము వారు జరిగించినట్లుగా కృప చూపించండి ప్రభా. దీన దశలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. న్యాయము తీర్చే దేవుడు ప్రభా, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. కోర్టు సమస్యల నుండి విడుదల దయచండి. భూతగాథ సమస్యలన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. రక్షణ లేక బాధపడుతున్న బిడ్డలకు ప్రభా రక్షణ దయచేయండి తండ్రి. అయా మరి తండ్రి, ఏ ఒక్కరు కూడా నశించిపోవటం మీ చిత్తము కాదు నా ప్రభా. మొరపెడుతుండగా తండ్రి ప్రతి బిడ్డ మోకాలుని సన్నిధిలో వంగునట్లు, ప్రతి ఒక్క బిడ్డ నాలుక మిమ్మల్ని స్తుతించినట్లు కృప చూపించండి తండ్రి. అదే విధంగా వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తమేమిటో బిడ్డలు గ్రహించుటకు కృపను అనుగ్రహించండి అయా. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి అయా. మీ యొక్క పనిలో వారు ప్రయాస పడుతుండగా అయా ప్రభునందు ప్రయాస వ్యర్థము కానేరదంటున్నావు తండ్రి. మీరే వారికి తోడుగా ఉండి మీ ఆత్మ చేత వారిని నడిపించండి. బలమైన కార్యాలు వారి పట్ల మీరు జరిగిస్తురామని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి వారి మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయా. వారు ఎంతో కష్టపడుతుండగా, ఎంతో ప్రయాస పడుతుండగా తండ్రి అయా మరి తండ్రి వారి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని వారికి మీరు అనుగ్రహించండి ప్రభా. అనాథలను
దీనులను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. ఎటువంటి నష్టాల బారిన వారు పడకుండా అయా లాభాలను పొందుకొనుటకు సహాయం దయచేయండి. అయా మరి తండ్రి, ఎండిపోయిన ఎముకలు సైతము జీవింపజేసిన దేవుడో ప్రభా, ఎందరి బిడ్డలైతే ప్రభా ఆశలు ఎండిపోయినాయో ప్రభా, ఆ యొక్క చిగురింపగలిగినటువంటి ఆశను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, మీ దీవెన మీ ఆశీర్వాదము ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానము నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింప చేయును గాక.